ధరణి పోర్టల్ అయితే మాత్రం కొంత విమర్శలు రకరకాలుగా అయినాయి. గతంలో 2020లో తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ, బిల్లును రద్దు చేస్తూ కొత్త భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకి రోల్ మోడల్గా ఉండేటటువంటి అవకాశం, దేశానికి రోల్ మోడల్గా ఉండే అవకాశాలు ఉంది. ధరణిలో చాలా అవకతవకలు జరిగాయి. ఒక కుటుంబం కోసం, ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ఈ యొక్క ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే దీనికి రూపకల్పన చేశారు. చాలామంది రైతులు ఉపయోగపడలేదు ఈ ధరణి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏ విధంగా స్పందిస్తారు రామూర్తి గారు? రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ధరణి మేము పోర్టల్ తీసుకొచ్చినామో భూ సమస్యలు ఈ రోజుకి లేవండి. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా వేరువేరుగా ఉన్నప్పుడే, ఏదైతే వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్నప్పుడు, మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదటిసారిగా ఎందుకంటే పట్టాలు, అదే విధంగా వీళ్ళకు లీగలైజ్డ్ గా కొన్ని భూములు రావడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు మర్రి చెట్టు కాంచెలు వేప చెట్టు దాకా నాదే అంటే వాళ్ళదే, తెలియకలదే రాజ్యం అప్పుడు వెనకట. దాని తర్వాత ఏంటంటే ఈ భూ సమస్యలు ఎవరైతే లీగల్ గా భూములు వచ్చిన తర్వాత, ఎవరి భూములు వాళ్ళకు ఏదైతే హక్కుగా వచ్చిన తర్వాత కొంత తరతరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలను దాదాపు, ఎందుకంటే దాదాపు చంద్రబాబు నాయుడు గాని, అంతకుముందు ఏదైతే ఎన్టీఆర్ గారు గాని, కొంత ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత మళ్ళీ పట్టాలు చేయించడం జరిగింది. దాని తర్వాత కొన్ని సమస్యలు అక్కడి నుంచి పెండింగ్ గా వస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే ఈ ధరణి పోర్టల్ ద్వారా 1,45,00,000 ఏదైతే 58,000 సంబంధించి ఈ భూములను మేము మొత్తము రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 1,45,58,000 సంబంధించి ఈ భూముల దగ్గర ఎటువంటి సమస్య లేదు. కొన్ని మిగిలి ఉన్నాయి. కోర్టు కేసులో ఉన్నవి ముట్టుకోలేదు వాస్తవం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న విషయాలు కూడా ఎవరు టచ్ చేయదు. అదే విధంగా ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ కూడా ఆపేసినాం. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ కొరకరాన్ని కొయ్యేలాగా తయారైంది. ఎందుకంటే ప్రభుత్వ భూముల మీద వీళ్ళకి కన్నున్నది. ఎందుకంటే నేను అన్నది కాదు, ఏదైతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పరిపాలన చేస్తే అక్కడ అవినీతితో కూరుకుపోతుంది అన్న నేనైతే అనలేదు కదా, రేవంత్ రెడ్డి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ భూముల మీద వీళ్ళకి కన్నుబడ్డది. ఎందుకంటే ఆ భూములు రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. దానికి ఏదైతే కొత్తగా మళ్ళీ అనుభవదారు కాలం తీసుకొచ్చి, అదో వేరే కాలం తీసుకొచ్చి ఆ భూములను కూడా మింగుతామని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే కేసీఆర్ గారు ధరణి ద్వారా ఎవరికి నష్టం జరగలేదండి. వాస్తవంగా ధరణి ద్వారా ఏదైతే రైతులకు, అదే విధంగా ఏదైతే భూములు కలిగి ఉన్నారో వాళ్ళకి లాభం జరిగింది. రామూర్తి గారు మీరైతే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ధరణి వల్ల చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంది, భూ సమస్యలు అనేవి ఉండవు, ఈ భూమి అన్యాక్రాంతం అవ్వదు, ఒకరి భూమి ఒకరికి అంటే వారి యొక్క ప్రమేయం లేకుండా బదలాయింపబడదు అంటున్నారు. కానీ చాలా మంది కూడా ఈ ధరణి వల్లనే చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నిరుపేదలు అవ్వచ్చు, లేకపోతే ఒక మాట చెప్పిల్లు, కుటుంబానికి లాభం జరిగింది, కుటుంబం అవి నాయకుల విమర్శలు ఇవాళ బాటంగా అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మా కుటుంబం ఎవరి కుటుంబం అంటే ఇప్పుడు చెప్తా, తెలంగాణకు సంబంధించిన మా కుటుంబం ఎవరి కుటుంబాలకు లాభం జరిగిందంటే 1,45,58,000 ఎకరాలకు సంబంధించిన రైతు కుటుంబాలకు మంచి జరిగింది. ఆ కుటుంబాలు మా కుటుంబాలు. ఇప్పుడు ఎందుకంటే ఆ భూమిని తర్జుమా చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు అమ్ముకుంటే తప్ప, వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చుకుంటే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పగడ్బందీగా మేము రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చాం. ఏదైతే కోర్టు కేసుల వల్ల పెండింగ్ ఉన్నాయి అవి మాత్రం చేయలేదని మరీ చెప్తున్నాం. అవి కూడా కోర్టు తీర్పిచ్చిన తర్వాత కలెక్టర్లకు యాజమాయిషి ఇచ్చాం, కలెక్టర్లు చేయాలి. కొంత అక్కడక్కడ రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను తీసుకొచ్చి మా మీద నెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదైనా చట్టం తీసుకొచ్చి అందులో ఏమైనా చర్యలు చేసినా కూడా, అందులో చేంజెస్ చేసినా చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప పెద్ద చేంజెస్ ఉండవు. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా చట్టాన్ని మార్చుకుంటారు కావచ్చు తప్ప ప్రజలకు, రైతులకు సంబంధించిన మాత్రం వీళ్ళైతే ఎలాంటి ఇప్పుడు ఏదో మొత్తం ధరణి వల్ల నష్టం జరిగిపోయింది, పూర్తిగా అయిపోయింది అన్నట్టు కాదు. ఇప్పుడు ఏ చట్టం తీసుకొచ్చినా ఆ చట్టం కొన్ని రోజులు ఏదైతే గ్రౌండ్ లో ఉన్న తర్వాత ఆ చట్టంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అప్పుడు అది సక్సెస్ లేకపోతే ఫెయిల్ అన్నది చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు గతం నుంచి వస్తున్నాయి కదా తరతరాలుగా భూ సమస్య. ఇది ఒక్కరోజు మేము వచ్చిన తర్వాత భూ సమస్యలు వచ్చినాయి కదా. భూ సమస్యలను పోగొట్టడానికి కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయం ధరణి వల్ల. మళ్ళీ కూడా చెప్తున్నా, ధరణి వల్ల 1,45,58,000 ఏదైతే ఎకరాలకు సంబంధించిన భూమి స్థిరీకరించబడ్డది. దాన్ని ఎవరు మెసిలియలేరు. ఇంకా కొంత మిగిలి ఉండొచ్చు, దాన్ని మెసిలిచ్చే దాన్ని వాళ్ళ పేరు మీద తీసుకోనికి. ఎందుకంటే ఈ మిగిలిన కోర్టు కేసులు, అదే విధంగా కొంత అక్కడక్కడ గవర్నమెంట్ భూములను వీళ్ళు స్వాధీనపరచుకోనికి ఏదైనా
కొత్త చట్టం తీసుకొచ్చి అందులో లొసుగులు వెతుకులాడుకొని, ఎందుకంటే వీళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ మొత్తం రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఈ ధరణి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కొరకలానికి కొయ్యలాగా తయారైంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు భూములు స్వాధీనం పరచుకోవడానికి చాలా ఎన్ని విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేసినా కూడా ధరణి అన్నది ఒకటి అడ్డం వస్తుంది. కాబట్టి ఆ ధరణిలో కొంచెం చేంజెస్ తీసుకొచ్చి అందులోకి వెళ్ళి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేం లేదు.